కోటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ జొమాటో స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ స్టాక్ ఇక్కడ నుంచి ఒక అప్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అట్లీస్ట్ 25% అని చెప్తున్నారు. అండ్ ముఖ్యంగా జొమాటో క్విక్ కామర్స్ ఆర్మ్ అయిన బ్లింకిట్ చాలా మటుకు న్యూ కేటగిరీస్ని యాడ్ చేసుకుంటుంది. సో ఆర్డర్ వాల్యూ పెరుగుతుంది. సో దట్ కంపెనీ యొక్క రెవెన్యూస్ పెరగొచ్చు అనేది వీళ్ళు చెప్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం కంపెనీ స్టాక్ ప్రైస్లో కూడా చాలా మటుకు అప్ ట్రెండ్ అయితే చూడొచ్చు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో చాలా స్టాక్స్ ఫాలో అయ్యాయి. బట్ జొమాటో స్టిల్ డూయింగ్ గుడ్. అండ్ ఇంకోటి ఏంటంటే కంపెనీ యొక్క ఫుడ్ డెలివరీ అయిన గ్రాస్ ఆర్డర్ వాల్యూమ్ అనేది 19% చొప్పున పెరగవచ్చు FY23 టు FY26 మధ్యలో అనేది ఒక ఎస్టిమేషన్. అంటే రానున్న 3 ఇయర్స్లో 19% కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉండొచ్చు గ్రాస్ ఆర్డర్ వాల్యూమ్స్లో ఫుడ్ డెలివరీలో అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి స్టాక్ ప్రైస్లో ఆ బేసిస్ మీద తీసుకున్నా కూడా 190 టు 200 అనేది ఒక ఫేర్ ప్రైస్. అండ్ అది 25% అప్ సైడ్కి అయితే సమానం. సో బ్లింకిట్ అనేది న్యూ కేటగిరీస్ని యాడ్ చేసుకుంటున్నారని చెప్తున్నాం కదా. న్యూ కేటగిరీస్లో బుక్స్ అంటే ఆన్లైన్ బుక్ సెల్లింగ్ అనేది చాలా పెరిగింది. టాయ్స్ సెల్లింగ్, హెల్త్ కేర్ ప్రోడక్ట్స్, బ్యూటీ అండ్ అపారల్ ప్రోడక్ట్స్లో కూడా వీళ్ళు వస్తున్నారు. అండ్ సో దట్ ఇక్కడ ఏంటంటే 2 ప్లాట్ఫామ్స్ని సర్వ్ చేయొచ్చు. ఒకటి ఫుడ్ సెగ్మెంట్ అండ్ ఈ సెగ్మెంట్ని కూడా సర్వ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే కస్టమర్ బాస్కెట్లో మోర్ డైవర్సిఫైడ్ ప్రోడక్ట్స్ మనం ఆఫర్ చేస్తామో ఆటోమేటిక్గా కస్టమర్ రిటెన్షన్ అయితే పెరుగుతుంది. అండ్ ఫర్దర్గా ఆర్డర్ వాల్యూమ్ కూడా పెరగడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఆ బేసిస్ మీద జొమాటో యొక్క అవుట్లుక్ అయితే పాజిటివ్గా ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే కాంప్లెక్సిటీ ఆఫ్ ఆపరేషన్స్ ఉందో అది కూడా ఒక ఛాలెంజ్ అని చెప్పొచ్చు. సో బ్లింకిట్ ఆఫర్ చేస్తున్న ప్రోడక్ట్ అసార్ట్మెంట్ అనేది సో డెఫినెట్గానే కస్టమర్కి హెల్ప్ అవుతుంది. అండ్ సో దట్ ఆపరేషన్స్ ఎక్స్పాండ్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ 2 to 3 క్వార్టర్స్లో ఏఓవి అనేది 600కి పైగా ఉంది. అండ్ న్యూ జనరల్ మర్చెండైజ్ కేటగిరీస్ని యాడ్ చేయడం వల్ల అయితే ఇది జరిగింది. సో ఏఓవి మీన్స్ యావరేజ్ ఆర్డర్ వాల్యూ. సో యావరేజ్ ఆర్డర్ వాల్యూ అనేది మీకు ప్రైస్ ఎక్కువగా ఉంటే డెఫినెట్గా ఇట్ విల్ బూస్ట్ ద రెవెన్యూ. ఇంకొక బ్రోకరేజ్ ఫర్మ్ హెచ్ఎస్బీసీ కూడా జొమాటోకి బై కాల్ ఇచ్చారు డ్యూ టు మార్కెట్ షేర్ గెయిన్ అవ్వడము ఫుడ్ డెలివరీ సెగ్మెంట్లో. అండ్ అట్ ద సేమ్ టైం క్విక్ కామర్స్ సెగ్మెంట్లో కూడా కంపెనీ యొక్క మార్కెట్ షేర్ అయితే పెంచుకుంటూ వెళ్తుంది. అండ్ బ్లింకిట్ యొక్క బిజినెస్ చాలా కన్స్ట్రక్టివ్గా ఉండడము, పాజిటివ్ సర్ప్రైజెస్ కమింగ్ డేస్లో బ్లింకిట్ నుంచి రావడము. అండ్ బ్లింకిట్ యొక్క ఆర్డర్ గ్రోత్ రేట్స్ అనేవి FY24 టు FY27 ఎస్టిమేట్స్ ప్రకారం 25.4%కి పెరగొచ్చు అనేది ఒక ఎస్టిమేషను. అండ్ ఓవరాల్ లాంగ్ టర్మ్ హారిజన్లో ఎబిటా మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు అండ్ అడ్వర్టైజింగ్ రెవెన్యూస్ తగ్గొచ్చు. సో దట్ వీళ్ళ యొక్క కోర్ బిజినెస్ రెవెన్యూ అయితే పెరిగే ఛాన్స్ ఉందని అయితే చెప్తున్నారు. సో ఆ బేసిస్ మీద తీసుకున్నా కూడా సో జొమాటో కమింగ్ డేస్లో ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అయితే అవ్వగలదు ఈవెన్ ఫర్ ద ఇన్వెస్టర్స్. సో జొమాటో స్టాక్ ప్రైస్ లాస్ట్ 3 months నుంచి 27% రిటర్న్స్ ఇస్తే లాస్ట్ 1 year నుంచి 196% పెరిగింది. వేరేస్ మిగతా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్పేస్లో ఉన్న స్టాక్స్ చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగాయి. అండ్ స్టాక్ ప్రస్తుతానికి అయితే 160 రూపీస్ దగ్గరగా స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ కన్సిస్టెంట్గా హయ్యర్ రిటర్న్స్ అయితే చూడొచ్చు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి ప్రాఫిట్ గ్రోత్ పెరుగుతుంది. వెన్ కంపేర్ టు ద సెక్టర్ ప్రాఫిట్ గ్రోత్, రెవెన్యూస్ పెరుగుతున్నాయి. లాస్ట్ 8 క్వార్టర్స్ నుంచి కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇంప్రూవ్ అవుతుంది కంపెనీది. నెట్ ప్రాఫిట్ పెరుగుతుంది, నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి, డెట్ తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా కంపెనీకి అయితే పాజిటివ్ అని చెప్పొచ్చు. అండ్ ఫర్దర్గా కొద్దిగా క్యాష్ ఫ్లోస్ డిక్లైన్ అవుతున్నాయి. అండ్ ఇదొకటి మేజర్ కన్సర్న్. సో లాస్ట్ 5-6 క్వార్టర్స్ నుంచి కంటిన్యూస్గా రెవెన్యూ గ్రోత్ అయితే చూడొచ్చు. డిసెంబర్లో 3,500 crore రెవెన్యూ కంపెనీ పోస్ట్ చేసింది, హైయెస్ట్ రెవెన్యూ ఈ మధ్య కాలంలో. నెట్ ప్రాఫిట్ 138 crore వచ్చింది, హైయెస్ట్ నెట్ ప్రాఫిట్. లాస్ట్ మేకింగ్ కంపెనీ నుంచి మీకు ప్రాఫిట్ మేకింగ్లోకి అయితే జొమాటో వచ్చింది. లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి జూన్ 2023లో 2 crore ఉన్న ప్రాఫిట్ సెప్టెంబర్ 23లో 36 crore, డిసెంబర్ 23లో 138 crore పెరిగింది. సో వెరీ హై ప్రాఫిట్ గ్రోత్ అయితే ప్రస్తుతానికి కంపెనీలో కనబడుతుంది. హోప్ కంపెనీ ఇదే ప్రాఫిట్ గ్రోత్ని మెయింటైన్ చేయగలిగితే కనుక డెఫినెట్గా షేర్లో కూడా ఒక అప్రిషియేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కాకుండా జొమాటోలో ఎఫ్ఐఐసే ఎక్కువగా హోల్డింగ్ కలిగి ఉన్నారు. దాదాపు 55% వాటా ఎఫ్ఐఐస్కి అయితే ఉంది. అండ్ మేజర్ ఎఫ్ఐఐస్ యాంట్ఫిన్ సింగపూర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ ఫాలోడ్ బై ఇన్ఫోఎడ్జ్ ఇండియా లిమిటెడ్ 13.7% వాటా ఉంది. మోతీలాల్ ఓస్వాల్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్కి 1.8% వాటా ఉంది. అండ్ ఇకపోతే మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ చూస్తే కనుక మ్యూచువల్ ఫండ్ కన్సిస్టెంట్గా లాస్ట్ 1 year నుంచి మ్యూచువల్ ఫండ్స్ స్టేక్ పెంచుకుంటున్నారు. డిసెంబర్ 2022లో అంటే లాస్ట్ ఇయర్ డిసెంబర్లో 5.59% నుంచి ప్రస్తుతం డిసెంబర్లో 12.34%కి అయితే ఎఫ్ఐ లైక్ మ్యూచువల్ ఫండ్ వాటా అయితే పెరిగింది. సో జొమాటో FY 2023లో రెవెన్యూ అనేది 7,760.9 crore వచ్చింది. హోప్ఫుల్లీ మార్చ్ 2024లో కంపెనీ అయితే లైక్ ప్రాఫిట్లోకే అయితే ఎంటర్ అవ్వచ్చు.
అండ్ లాస్ మేకింగ్ కంపెనీ నుంచి ప్రాఫిటబిలిటీకి అయితే టర్న్ అవ్వచ్చు. సో జొమాటో కంప్లీట్లీ డెట్ ఫ్రీ కంపెనీ. మార్కెట్ క్యాప్ అనేది 1,41,000 crore ఉంది ప్రస్తుతానికైతే. ప్రైస్ టు బుక్ 7.3 టైమ్స్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. సో నాట్ దట్ మచ్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇక్కడ నుంచి జొమాటోలో స్టిల్ పాజిటివ్ ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది మేజర్గా జొమాటో స్టాక్ ప్రైస్కి సంబంధించిన మేజర్ అప్డేట్. ఆర్కే స్వామి స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ఒక డిసప్పాయింటెడ్ లిస్టింగ్ అని చెప్పొచ్చు. ఆర్కే స్వామి హన్స్ గ్రూప్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ మార్కెటింగ్ సర్వీస్ ప్రొవైడర్. అండ్ ఆల్మోస్ట్ వీళ్ళకి 50 డికేడ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది, లైక్ క్రియేటివ్, మీడియా, డేటా అనలిటిక్స్ అండ్ మార్కెట్ రీసెర్చ్ సర్వీసెస్లో. సో కంపెనీ యొక్క కీ క్లయింటేల్ చూస్తే ఎన్టీపీసీ, ఓఎన్జీసీ అండ్ ఎల్ఐసి, పవర్ గ్రిడ్, యూనిసెఫ్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, శ్రీరామ్ అండ్ జెర్సీ, అమృతాంజన్, నీల్ కమల్, ఎల్ఎన్టీ లాంటి బిగ్ బ్రాండ్స్ అయితే వీళ్ళకి కీ క్లయింటేల్గా ఉన్నారు. సో కంపెనీ యొక్క టోటల్ ఐపీఓ 423.56 crore అండ్ ఐపీఓ ఓపెన్ అయింది 4th March 2024లో, క్లోజ్ అయింది 6th Marchన అండ్ లిస్ట్ అయింది 12th Marchన. స్టాక్ మార్కెట్లో స్టాక్ అయితే లిస్ట్ అయింది. అండ్ ఫర్దర్గా కంపెనీ పెద్దగా లిస్టింగ్ నుంచి కూడా లిస్టింగ్ గెయిన్స్ అయితే లేవు మిగతా స్టాక్స్ ఎలా లిస్ట్ అయ్యాయో. సో ముఖ్యంగా కంపెనీ ఉంది మార్కెటింగ్ సర్వీసెస్ ఇండస్ట్రీలో. అండ్ ఇండియాలో మార్కెటింగ్ సర్వీసెస్ ఇండస్ట్రీ అనేది CAGR 5.6% చొప్పున పెరిగింది FY 2019 to 2023 మధ్యలో. అండ్ ఆల్మోస్ట్ 1.93 lakh crore అయితే చేరుకుంది రెవెన్యూస్ అనేవి. అండ్ ఈ ఇండస్ట్రీ అనేది ఫర్దర్గా 12.5% to 14.5% చొప్పున పెరగొచ్చు FY 28 వరకు అనేది ఒక ఎస్టిమేషన్. ముఖ్యంగా మార్కెటింగ్ స్పెండింగ్లో రెవెన్యూస్ ఎక్కువగా పెరగొచ్చు ఇండియన్ కార్పొరేట్స్ నుంచి. అండ్ కంపెనీ అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ పెంచుకోవచ్చు అనే బేసిస్ మీద. అదే జరిగితే కనుక ఇట్లాంటి కంపెనీస్కి ఇది బెనిఫిట్ అవ్వచ్చు. సో అడ్వర్టైజింగ్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది సర్వీస్ సెక్టర్ ఇండస్ట్రీకి. యాజ్ ద కార్పొరేట్ రెవెన్యూ ఆఫ్ 748 లిస్టెడ్ ఎంటిటీస్ 8.9% CAGR చొప్పున పెరిగాయి 2019 to 2023 మధ్యలో. అండ్ ఇది బేసికల్గా వీళ్ళు అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ రెవెన్యూ కూడా పెరుగుతుంది. దీంతో పాటు ప్యారల్గా కంపెనీ యొక్క రెవెన్యూస్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ ఇండియాలో 93,100 crore బిజినెస్. అండ్ కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ చూస్తే కనుక FY 2023లో 31.3 crore నెట్ ప్రాఫిట్ ఉంది. FY 2022లో ఓన్లీ 19.3 crore నెట్ ప్రాఫిట్ మాత్రమే ఉంది. సో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్ 62% పెరిగింది. ఎబిటా మార్జిన్స్ అండ్ పార్ట్ మార్జిన్స్ ఆల్సో, ఎబిటా మార్జిన్ 21% పెరిగితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్ 10% పెరిగింది. సో ఫండమెంటల్స్ లైక్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ అయితే హెల్దీగానే కనబడుతున్నాయి. అండ్ ఈ సెగ్మెంట్లో ఉన్న మిగతా కంపెనీస్ చూస్తే కనుక సో ఆర్కే స్వామి లిమిటెడ్, ఇమీడియట్ పీర్స్, అఫిల్ ఇండియా లిమిటెడ్, లేటెంట్ వ్యూ అనలిటిక్స్ అండ్ వెట్టోజ్ అడ్వర్టైజింగ్ లిమిటెడ్. అండ్ ఈ 3 కంపెనీస్తో తీసుకున్నా కూడా ఈపీఎస్ అనేది లైక్ 7.03 పైసేగా ఉంది. బట్ మిగతా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు ఈపీఎస్ చాలా తక్కువగా ఉంది. అండ్ కంపెనీ యొక్క అసెట్ వాల్యూ కూడా చాలా తక్కువగా ఉంది. సో ఫైనాన్షియల్స్ ప్రకారం కొద్దిగా వాల్యుయేషన్ ఎక్స్పెన్సివ్ కనిపించినా కూడా పీర్స్తో కంపేర్ చేసినప్పుడు వెరీ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్ అయితే లిస్ట్ అయింది. ఈవెన్ లిస్టింగ్ తర్వాత పెద్దగా స్టాక్లో ర్యాలీ రాలేదు కాబట్టి పాసిబుల్లీ లాంగ్ టర్మ్లో ఈ స్టాక్లో ఇక్కడ నుంచి ఒక బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రిస్క్ రివార్డ్ ఇక్కడ నుంచి ఫేవరబుల్గా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ కంపెనీ యొక్క స్ట్రెంత్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ ఇది ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ప్రొవైడర్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్లో 5 decades ఆఫ్ ఎక్స్పోజర్ ఉంది. డేటా అనలిటిక్స్ అండ్ మార్కెటింగ్ టెక్నాలజీస్లో. అండ్ కంపెనీ టాప్ 50 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటికైతే అడ్వర్టైజింగ్ డిజైన్ చేస్తుంది, డిజిటల్ కంటెంట్ని డిజైన్ చేస్తుంది, అండ్ ఇంక్లూడింగ్ టీమ్ ఇండియా. అండ్ వీళ్ళకి డైవర్సిఫైడ్ కస్టమర్ బేస్ ఉంది, లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి డిఫరెంట్ సెగ్మెంట్లో. BIFS, ఆటోమేటివ్, FMCG, కన్జ్యూమర్ డ్యూరబుల్, సెంట్రల్ గవర్నమెంట్, NGOs అండ్ మెనీ అదర్ ఆర్గనైజేషన్స్ తోటి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా కంపెనీ యొక్క అసెట్స్ అయితే. ఇంకొక కంపెనీకి మేజర్ వీక్నెస్ ఏంటంటే కాంపిటీషన్ అండ్ హై వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండ్ సర్వీసెస్ ఆర్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ. సో ఎవర్ చేంజింగ్ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ అనేది కంపెనీకి అయితే మేజర్ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. సో పాసిబుల్లీ స్టాక్లో లాంగ్ టర్మ్ డ్యూరేషన్కి ఇక్కడ నుంచి ఒక బయింగ్ ఇంట్రెస్ట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది ఆర్కే స్వామి ఐపీఓకి వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ అండ్ స్టాక్ ప్రైస్లో వచ్చిన మొమెంటము. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్, ఫార్మర్లీ గ్రామోఫోన్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది ఇండియాలో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ మ్యూజిక్ లేబుల్ కంపెనీ, ఓన్ బై ఆర్పి సంజీవ్ గోయంకా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అండ్ ప్రస్తుతానికి అయితే కంపెనీ సరిగమ ఇండియా లిమిటెడ్ తోటి స్టాక్ మార్కెట్లో అయితే లిస్ట్ అయింది. రీసెంట్ టైంలో స్టాక్లో ఒక సిగ్నిఫికెంట్ స్టాక్లో కరెక్షన్ అయితే కనబడుతుంది. అండ్ ఎవరైతే స్టాక్లో యాడ్ చేసుకునే వాళ్ళు సో ఈ ప్లేస్ దగ్గరగా స్టాక్ని యాడ్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయొచ్చు. అండ్ కంపెనీ డెట్ తగ్గుతుంది, ప్రాఫిట్ గ్రోత్ 43.8% ఉంది లాస్ట్ 5 yearsది. హెల్దీ డివిడెండ్ పేఅవుట్ దట్ ఈస్ అరౌండ్ 33.4%. అండ్ మిగతా పీర్స్ ఎవరైతే ఉన్నారో సన్ టీవీ కానీ, జీ ఎంటర్టైన్మెంట్, పీవీఆర్, ఐనాక్స్, TV18, టిప్స్ ఇండస్ట్రీ, డిస్ టీవీ, సో వీటన్నిటితో కంపేర్ చేసినప్పుడు నెట్ ప్రాఫిట్ అనేది చాలా మటుకు
బెస్ట్ నెట్ ప్రాఫిట్ అయితే కంపెనీ పోస్ట్ చేయగలిగింది. అండ్ ఓవరాల్‌గా మిగతా పీర్స్‌తో కంపేర్ చేసినప్పుడు రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కనబడుతుంది. అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా 2023 డిసెంబర్‌లో 200 కరోర్ సేల్స్ వస్తే 52 కరోర్ ప్రాఫిట్ కంపెనీ అయితే పోస్ట్ చేసింది. సో హైయెస్ట్ ప్రాఫిట్ మార్చ్ 2023లో కంపెనీ నుంచి వచ్చింది. ఆల్మోస్ట్ 737 కరోర్, నెట్ ప్రాఫిట్ 185 కరోర్‌గా ఉంది. అండ్ సరేగమలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్కి 59% వాటా ఉంటే ఎఫ్ఐఎస్ 16.81% అండ్ డిఐఎస్కి 2.62%, జనరల్ పబ్లిక్కి 21.22% వాటా అయితే ఉంది. సో వెరీ స్ట్రాంగ్ ప్రమోటర్ వాటా అండ్ ఎఫ్ఐ వాటా కలిగి ఉన్న స్టాక్ ఇది. అండ్ పాసిబుల్లీ స్టాక్ ఇక్కడ నుంచి ఒక బెస్ట్ బై అనుకోవచ్చు. బుక్ వాల్యూ 74.3 దగ్గరగా ఉంది. సో ప్రైస్ టు బుక్ రీజనబుల్గా కనబడుతుంది స్టాక్ అయితే. సో ఈ కంపెనీ యొక్క ఆడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ అనేవి సబ్స్క్రిప్షన్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నాయి. సో దట్ నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ గ్రోత్లోకి కంపెనీ అయితే వెళ్ళనుంది. సో రీసెంట్ టైంలో చాలా మటుకు ఆన్లైన్ మ్యూజిక్ లిసనర్స్ పెరుగుతుండడము అండ్ బిగ్గెస్ట్ సప్లయర్ ఆఫ్ ఆడియో కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్లో సారేగామా. సో డెఫినెట్గా కంపెనీ రెవెన్యూస్ అయితే ఇక్కడ నుంచి బూస్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనబడుతుంది. సబ్స్క్రైబర్స్ నెంబర్స్ కూడా మ్యూజిక్ స్ట్రీమింగ్లో పెరగవచ్చు. బై 2026 కల్లా 15 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే రావచ్చు మ్యూజిక్ స్ట్రీమింగ్లో ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా అనేది ఒక ఎస్టిమేషన్. సో ఆ బేసిస్ మీద ఇట్లాంటి కంపెనీస్కి ఇది డెఫినెట్గా హెల్ప్ అవనుంది. సో సారేగామా ఇండియా కూడా ఒక బెటర్ ప్లే అనుకుంటున్నాను ఇక్కడ నుంచి. సో ఇవి 3 కంపెనీ ఐడియాస్ అండ్ ఈ 3 కంపెనీస్ కూడా జొమాటో లాంగ్ టర్మ్లో ఒక బెస్ట్ ప్రాస్పెక్ట్స్ ఉన్న కంపెనీనే. ఆర్కే స్వామి రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గరగా ఉంది అండ్ సారేగమా ఇండియా రిస్క్ రివార్డ్ చాలా ఫేవరబుల్గా ఉన్న కంపెనీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.